మీరు గమనించవచ్చు ఈ సినీ మాధ్యమం కూడా ఉంది. ఓకే. చాలా చీప్గా ప్రమోట్ చేశాడు. మీరు గుర్తుందా? దేనికైనా రెడీ సినిమా గుర్తుంది గురుగారు. ఆ భరత్ అని పిల్లోడు ఇప్పుడు పెద్దోడు అనుకోండి, అందులో హలీం తినేయడం ఇవన్నీ అవునా. సో ఇలాగా అంటే క్యాజువల్గా చేసేసారు. అలా చేయడం వలన ఏమవుతుంది, వాళ్ళకి అభిప్రాయం చాలా ఒక విధమైన నీచ భావన లేకపోతే ఒక విధమైనటువంటి తేలిక భావంతో ఇష్టం వచ్చినట్టు చేశారు. కానీ ఆయన వాళ్ళ పని మీదే వచ్చాడు. ఎవరో అక్కడ పెళ్ళి పెద్దలు ఎవరో వాళ్ళని దండించి దాన్ని ఆపి ఉండాలి. రైట్. మరి తర్వాత ఆ చేసిన వాళ్ళకి బుద్ధి చెప్తారని నేను భావిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈ సోషల్ మీడియాలో కూడా మీరు గమనించవచ్చు, అంటే మీరు ఒక 1000 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి ఇది జరగాలన్న. ఈ జంధ్యాలు గుట్టలుగా పోసి కాల్చిన సందర్భాలు ఉన్నాయి. యజ్ఞోపవేతం అంటాం. యజ్ఞోపవేతం అంటే ఏంటి? యజ్ఞోపవేతం పరమం పవిత్రం. అలాంటి యజ్ఞోపవేతాలు గుట్టలుగా పోసి కాల్చారంటే ఎంతమందికి తెగిపోయి ఉంటాయి. ఇలాంటివన్నీ రజాకార్ లాంటి పాలన ఎక్కడెక్కడ జరిగిందో అక్కడక్కడ జరిగింది. ఎందుకు అలా కక్ష కట్టేశారు? సోషల్ మీడియాలో కూడా చూడండి, ఏదేదో వాగేస్తూ ఉంటారు. కానీ భగవద్గీతలో ఏం చెప్పారమ్మా? చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః. ఓకే. మీకు కథ చెప్తాను, జరిగింది. స్వామి రామతీర్థ పేరు విన్నారా? చాలా గొప్ప ఆయన, తెలుగు ఆయన. తెలుగనే అనుకుంటున్నాను, కానీ తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర ఉంది, అంతవరకు చెప్పగలను. మరి ఆయన తెలుగు ఆయన కాదేమో, అవునో నాకు తెలియదు, కానీ గొప్ప ఆయన గ్యారంటీ చెప్తా. గట్టిగా 15 ఏళ్ళు ఉండొచ్చు. వారి పరీక్షలో మామూలుగా 10 ప్రశ్నలు ఇచ్చి ఇందులో ఏదైనా 6 ప్రశ్నలకి సమాధానం రాయమంటాడు కదా. ఆయన అన్నిటికీ సమాధానం రాసి ఇందులో నీకు నచ్చిన 6కి మార్క్స్ వేసుకోమన్నారు. ఆయన కెపాసిటీ అది. అయితే వాళ్ళ నాన్నగారికి ఆయనకి ఏదో విషయంలో గొడవ వచ్చింది. నువ్వు ఇంక పౌరోహిత్యం చేయాలని ఏదో అన్నారు, నేను చదువుకోవాలి అన్నాడు ఆయన. అది అలా గొడవ పెరిగింది. అప్పట్లో చిన్న వయసులో పెళ్లి చేసేవారు కదా, గొడవ పెరిగిపోయింది, నేను చదువుకోవాలన్నాడు అంతే. ఆయన అయితే వెళ్ళిపోన్నాడు ఇంట్లోంచి. 5 ఏళ్ల పిల్ల ఆయన భార్య. ఏం తెలుస్తుంది, వచ్చేసాడు అంతే బయటికి. వచ్చేసి భార్యను తీసుకున్నాడు. ఆ పిల్లకి చదువు చెప్తూ ఎక్కడో పనిచేసి, అంటే ఆయన చదువు లెవెల్ చెప్పేశానుగా, ఆ లెవెల్లో ఆయన చదువుకుని ఆయన దేశం కోసం చాలా తప్పించారు స్వామి రామతీర్థ. సరే ఒకసారి ఆయన రైల్లో వెళ్తున్నారు, రైల్లో వెళ్తుంటే ఆయనే అనుకుంటున్నాను, ఎవరైతే గొప్పవాడు ఓ మహానుభావుడు రైల్లో వెళ్తున్నాను ఆయనని నాకు గుర్తుంది. వెళ్తుంటే ఎదురుగా ఉన్న పెద్ద మనిషి భోజనం పొట్లం విప్పుకుని తినబోతూ, సార్ మీరు ఏ క్యాస్ట్ అన్నారు. ఆ టేస్ట్ చూడడానికి ఓపెన్ చేశాను. వేస్ట్ ఫీలో క్యాస్ట్ గురించి వాడికి ఎదురుగా ఉండే ఆయన్ని ఈయన చాలా ఓర్పుతో, సార్ నా క్యాస్ట్ మీ పని ఉంది, టేస్ట్ చూడండి సార్ అన్నాడు. వాడు మూఢుడు ఈయన రెట్టించాడు. మళ్ళీ నవ్వి ఊరుకున్నారు. ఇంకా రెట్టించి, ఓహో బహుశా మీ నాన్నగారు మీ అమ్మగారు వేరు క్యాస్ట్లో అయి ఉంటారు, మీరు సంకరం అయి ఉంటారు, అందుకు పెద్ద పెద్ద మాటలన్నీ నా పరిచయం లేని ప్రయాణికుడితో, అందువల్ల మీరు చెప్పుకోలేకపోతున్నారేమో అన్నాడు. అంటే ఆయన సరేలేండి వాళ్ళ గొడవ ఎందుకు, మీరు భోజనం చేయండి సార్ అన్నాడు. వాడు మూర్ఖుడు ఇంకా రెట్టించాడు. ఆయన అప్పుడు ఇంకా సరే మీకు కావాలి కదా వెళ్ళండి, నేను రోజు ఉదయమే గడ్డం తీసుకుంటాను, నేను అప్పుడు మంగళవాణి, నా చెప్పులు నేనే తుడుచుకుంటాను, అప్పుడు నేను
ఆ, చెమర్ కలుస్తుంది. అలాగే నేను మాకు చిన్న షాప్ ఉంది, అంగడి. అప్పుడు నేను వైశ్యుని, రోజు పూజ చేసుకుంటాను. అప్పుడు నేను బ్రాహ్మణుని. నాకు పొలం ఉంది, కొంచెం వ్యవసాయం చేస్తాను. అప్పుడు నేను కాపుని. చెప్పండి మీకు ఏ క్యాస్ట్ కావాలి అంటే వాడు బిత్తరపోయాడు. ఇంతలో స్టేషన్ వచ్చింది. అందరూ వచ్చి ఆయనకి దండలు వేశారు. అయ్యో స్వామి రామతీర్థకి జై, స్వామి రామతీర్థ జై అంట. అయ్యో సార్ మీరు ఎవరు తెలియదు సార్, క్షమించండి సార్, నేను ఇంత గొప్పవాడిని తెలియక అని అతను అన్నాడు. ఆ మూర్ఖుడు అంటే క్షమించడం ఏం లేదు, గొప్పలు చెప్పుకోవడం మాని, అదే క్షమించడం అన్నారు. 600 ఏళ్ల క్రితం చెప్పారమ్మా అన్నమయ్య. మనం పాట కూడా విన్నాం. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే పండుండే బంటు నిద్రయునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. ఎంత స్పష్టంగా చెప్పారమ్మా. మీకు సందర్భం వచ్చింది కానీ మళ్ళీ ఇంకోటి కూడా చెప్పబుద్ధి వస్తుంది. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం చదివాను. మీరు రామేశ్వరం వెళ్ళారమ్మా? సంతోషం. కాశీ కూడా వెళ్ళారా? రెండు వెళ్ళాలి. రెండింటికి ఇంటర్లింక్ ఉంది. ఎవడైనా సౌత్ ఇండియా వేరు, నార్త్ ఇండియా వేరు అంటే చెప్పు దిగల కొట్టాలి. ఎందుకంటే ఈ రామేశ్వరంలో ఇసుక పట్టుకుని కాశీ గంగలో గడపాలి. కాశీలోంచి గంగ నీరు తెచ్చి రామేశ్వరంలో శివుడి మీద పోయాలి. అది ఇంటర్లింక్. ఎప్పటి నుంచో, వేల సంవత్సరాల నుంచి. ఈ శివుడికి ఆ శివుడికి. నెంబర్ 1. సౌరాష్ట్రే సోమనాథంచ. సౌరాష్ట్రం అంటే రేపు వెళ్తున్నాం సోమనాథ్, రేపు నర్మదా. సౌరాష్ట్రే సోమనాథంచ అంటే గుజరాత్లో సోమనాథ్ ఉంది, మొట్టమొదటి శివలింగం. రెండో శివలింగం ఎక్కడ ఉంది? వెంటనే శ్రీశైలం. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలం మల్లికార్జునం. నేను సంబంధం ఉందా అసలు ఏమన్నా? గుజరాత్ ఎక్కడ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది కదా? జ్యోతిర్లింగాల్లో మొదటిది గుజరాత్, రెండోది శ్రీశైలం, మల్లికార్జున. రెండో పాయింట్. ఓకే. రామానుజాచార్యులు ఎక్కడ? సౌత్ తమిళనాడు. మధ్వాచార్యులు ఎక్కడ? కర్ణాటక. శంకరాచార్యులు వారు ఎక్కడ? కేరళ. మరి శంకర సాంప్రదాయం, రామానుజ సాంప్రదాయం, మధ్వ సాంప్రదాయం ఉత్తరాదిలో కూడా ఉంది. తెలంగాణకు వస్తే కొంపల్లి మాధవీలత గారు ఒక బాణం వేసినట్లు ఒక వీడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. దానికి సంబంధించి ఈసీకి కంప్లైంట్ చేశారు. ఈరోజే మనకి ఫ్లాష్ న్యూస్, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు ఆవిడ పైన. దేనికి? చిత్రం. ఏం చేసింది ఆవిడ? ఏమన్నా అందా? హింసను ప్రేరేపిస్తుంది. ఎలా ఎలా ఏమన్నా అందా? ఒక సైన్ బాణం వేసినట్లు. కాదండి, బాంబులు ఎత్తేనే ఎఫ్ఐఆర్ లేవు. ఆడపిల్లని నడి రోడ్డు మీద నరికేస్తేనే ఏమీ లేదు. బాణంతో ఫోజు కొడితే ఎఫ్ఐఆర్లు కట్టగలిగారు వీళ్ళు. మరి రోడ్ల మీద చేసే అరాచకాలకి ఏమైనా కడుతున్నారా? అయితే ఇందాక ఎవరో చెప్పారు, ఆవిడ వస్తే మాతో కరెంటు బిల్లు కట్టెత్తది, అందుకని మేము ఆవిడ సపోర్ట్ చేయమన్నట్టుగా. అంటే చదువుకున్న వాళ్ళు వేరుంటారు, చదువుకున్న ఆడవాళ్ళు ఆవిడకి మద్దతుగా మాట్లాడడం నేను చూశాను. ఈవెన్ నేను ముస్లిమ్స్. ఇంకా చదువురాని బ్యాచ్ ఈ కరెంటు బిల్లు కట్టడానికి వెళ్తే కొట్టే బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళకి నచ్చరు కదమ్మా, సహజం కదమ్మా. ఎప్పుడైనా దొంగడు అంటే ఎవరికి నచ్చుతుంది? నచ్చదుగా. బాగుంది. ఇలాంటి వాటికి ఎఫ్ఐఆర్ కడుతున్నారన్నమాట. బాగుంది. కానీ గురువుగారు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పైన స్టోన్ అటాక్ ఒకటి జరిగింది. అది అసలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ని, రాజకీయాల్ని ఎలా తీసుకెళ్తుంది అంటారు? బాబాయ్ కాదమ్మా, ఇప్పుడు స్టోన్స్తో కొట్టి గుళ్ళు బద్దలు కొట్టి స్టిల్ 5 days అయినా ఆ గాయం కూడా తగ్గలేదని చెప్పేసి అసలు నేను ఏదో ఫోటో చూసానులే,
ఓకే. ఒక 15-20 మంది డాక్టర్ల మధ్యలో ఉన్నారు వారు. ఏమిటో మరి మనకు తెలియదు. ఆ గాయం వెనకాల అంత మంది డాక్టర్ల కృషి ఏమిటో మరి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అయితే ఆ రాయికి తగిలిన స్థలం కనకదుర్గమ్మ గుడికి దగ్గరలోనా? అవును గురుగారు. అది మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, కర్మ విల్ కమ్ బ్యాక్ అనేది కూడా మనం ఒక విధంగా చూడొచ్చు. నిజంగా ఎవరైనా అలా రాళ్ళు వేసి అలాంటి పిచ్చి వేషాలు వేస్తే మరి పట్టుకున్నారా ఇంతకైనా నాకు తెలియదు. ఒక అతన్ని తీసుకున్నారు కస్టడీలోకి అని విన్నాము. అదేంటి 5-6 రోజులు అయితే వేసిన రాయి కనిపించలేదు. రాయి అంటే కింద పడిపోద్దులే అమ్మా, రాయి మాయ కాదు కదా. కాదు రాయి విషయం వదిలేదు, కనీసం పట్టుకోవాలిగా. లేదు, ఇంకా ఇప్పుడు పర్సన్ అయితే దొరకలేదు. కాదమ్మా, సీఎం అమ్మా, ఏమైనా అల్లాటప్ప మామూలు వాడు కాదుగా. అక్కడ ఎంత హై సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు రాముల వారి రామతీర్థంలో మెడకోసేశారు రాతి విగ్రహం, పైకి వెళ్ళి కరెంటు బ్లేడు వాడకుండా జరగని పని. వాడిని పట్టుకోలేదంటే పోనీ ఆయన మతం కాదు కాబట్టి ఆయనకి అభిమతం లేదు, పట్టుకోలేదు, వేరే అనుకోవచ్చు. ఇది చాలా చిత్రంగా ఉంది. ఏమోనమ్మా, మనం చెప్పలేం ఏ నిమిషానికి ఏమి జరుగునో. విజయవాడ ఇంద్రకీలాద్రి అని ఎందుకు తీసుకున్నారు పాయింట్? అంటే గతంలో అమ్మవారి గుడిలో రథం, అక్కడేవో వెండి విగ్రహాలు, వెండి సింహాలు మిస్ అయిపోయినాయి కదా. మళ్ళీ వచ్చినట్టు తెలీదు. కానీ అప్పట్లో ఒక మంత్రి అయితే పోతే పోనే ఏమైంది, పోతే మళ్ళీ వస్తాయి అని ఆంజనేయ స్వామి చేరిపోయింది, మళ్ళీ బాగు చేయించేస్తాం. ఇలాగా చాలా నిర్లక్ష్యంగా మాట్లాడింది అయితే మనకు గుర్తుంది. కానీ కాలం కొంత మనం ఎదురు చూస్తే సమాధానం చెప్తుంది. మనం ఓపికగా ఉండాలి. ఇప్పుడు మన గుడి ద్వారా ఎవరైనా బెనిఫిట్ అవుతున్నారు తప్ప నష్టం అయితే లేదు. గుడికి మాత్రం అందరూ నష్టం చేస్తున్నారు. గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోతారు, ఎవడొస్తే వాడు పథకాలకి వాడికి వాడేసుకుంటాడు, వీడు వాడు అంటూ తేడా లేకుండా. గుళ్ళల్లో ఎవరి పార్టీ ఉంటే వాళ్ళ పార్టీ వాళ్ళని పెత్తనాన్ని పెట్టేస్తుంటారు, గుళ్ళ మీద అధికారం ఎలా ఇచ్చేస్తుంటారు. మొన్న ఎక్కడ కాకినాడలో ఎక్కడో పూజారిని జంజం తెంపేయడం, కొట్టేయడం, ఇంకా భీమవరం దగ్గర ఒక చోట, ఇలా రకరకాలుగా ధర్మనాశనం చేయడానికి కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. కానీ ధర్మదేవత అమ్మవారు యొక్క దృష్టి పడకుండా ఉండదు. కేవలం మనం పార్టీ, కులము, పదవి, ధనము వీటికే ప్రయారిటీ ఇస్తే వీఆర్ నాట్ హ్యూమన్స్.